హల్లెలూయా. 2025 ఎంతమంది అనుಭವಿస్తున్నారు? ಇವತ್ತು ಗಣರಾಜ್ಯೋತ್ಸವ. ಇವತ್ತೇನ್ರಿ? ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗಣರಾಜ್ಯೋತ್ಸವದ శుభాశయములు. హల్లెలూయా. మీ అందరికీ గణరాజ్యోత్సవం శుభాశయములు. హల్లెలూయా. రైట్. దేవుని నామానికి స్తోత్రం. లాస్ట్ 2025 we are moving is in very మంచి దినమానంలో సమయంలో మనం మూవ్ చేస్తున్నాం. హల్లెలూయా. పాత 2024 ముఖము పోయింది. 2025 ముఖము అంటేనే మీ అందరికీ నవ్వులు. హల్లెలూయా. ముఖం అంటేనే నవ్వులు. ఎందుకంటే అది జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ అందరి ముఖం నేను చూస్తూ ఉంటాను. దేవుని నామానికి స్తోత్రం. రైట్. గత వారంలో మనం ఏ వాగ్దానం చూసాం? శోధింపబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. సో లాస్ట్ 2024లో శోధింపబడిన వాడు 2025లో కూడా శోధింపబడితే ధన్యుడే. హల్లెలూయా. సో శోధింపబడిన వాడు ధన్యుడు. ఎందుకంటే ఏం ధన్యుడు? దానికి ప్రతిఫలం ఏముంది? ఆయనకి శోధింపబడిన వాడు ధన్యుడు. ఆయనకి నిత్య జీవం అనే కిరీటమును ఆయన పొందెను. హల్లెలూయా. నిత్య జీవం అనే కిరీటమును పొందెను అని దేవుని వాక్యంలో గత వారంలో చూసాం. నూతన సంవత్సరంలో నూతన బంధత్వం దేవుడు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఆ నూతన సమయంలో నూతన బంధత్వముతో నూతన హృదయమును ఏర్పరించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వారం అందున నూతన హృదయమును మనము గురించి గమనించబోతున్నాం. ఎజేకియేలు గ్రంథమందు ఇందులో 2024, 25 కాదు, 28, 30, 40, 50 ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొన్ని మార్పులేని బుద్ధి గలవారై కొందరు ఉంటారు. ఎలా ఉంటారు? మార్పులేని బుద్ధి గలవారు కొందరు ఉంటారు. కొందరు చంచలం మూడించే బుద్ధి గలవారై కొందరు ఉంటారు. ఎలా ఉంటారండి? చంచలం అంటే ఏమిటండి? గలిబిలి. చంచలం మనస్సు బుద్ధి గలవారే కొందరు ఉంటారు. స్థిరము లేని బుద్ధి గలవారు కొందరు ఉంటారు. ఎవరు ఉంటారు? స్థిరము లేని బుద్ధి గలవారు కొందరు ఉంటారు. విరుద్ధమైన బుద్ధి గలవారు కొందరు ఉంటారు. హల్లెలూయా. కలహమైన బుద్ధి గలవారు కొందరు ఉంటారు. హల్లెలూయా. ప్రతిదానికి నీ మాటను ఎవరైనా శ్రద్ధగా వినకుండా ఉంటే మీరేమంటారండి? బుద్ధి ఉందా అని అడుగుతారా లేదా? బుద్ధి ఉందా లేదా? నీకు బుద్ధి ఉంది, మాట్లాడుతున్నావా అని వారిని మనం చెప్పటం మనకు అలవాటు. హల్లెలూయా. అదే మాట మనందరినీ చూసి దేవుడు నీకు బుద్ధి ఉందా అని అడిగితే ఎవరికి లేదు బుద్ధి? నీకు లేదు బుద్ధి. తిరిగి చెప్పవా? చెప్పగలవా? చెప్పలేవు. హల్లెలూయా. ఎజేకియేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. ఎజేకియేలు గ్రంథం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ గమనించండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. గమనించండి. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని అదే 18వ అధ్యాయం 20వ వాక్యం, ఒక వాక్యం చదవండి.
18వ అధ్యాయం చేయువాడే ఆ, మరణము నందును. ఆ, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని ఆ, కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. ఆ. నీతిపరుని నీతి 18, 20, 20 చదవండి మరొకసారి. పాపము చేయువాడే మరణము నందును. ఆ, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని ఆ, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. ఆ, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. ఆ. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఆమేన్, హల్లెలూయా. తండ్రి పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేవని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందెను. హల్లెలూయా. సమయములు చెప్పేవారు కొందరు ఉంటారు. తండ్రి చింతపండు తిన్నాడు, కొడుకు పళ్ళు పులిపోయింది అని. తండ్రి చింతపండు అంటే పులిపే కదా. పులిపైన ఎవరైనా ఉన్నారా? తండ్రి చింతపండు తింటే కొడుకు పళ్ళు ఎలా ఉంటుంది? అది ఆ కార్యాలని మీరు ఇశ్రాయేలు వారి మధ్యలో చెప్పకండి అని చెప్పి దేవుడు అన్నాడు. తండ్రి పులుపు తింటే కొడుకు పళ్ళు పులిపోయిందని మీరు చెప్పకండి. తండ్రి తింటే తండ్రికి, కొడుకు తింటే కొడుకుకి పళ్ళు పులిపవుతుందని వాక్యంలో సెలవిస్తున్నాయి. హల్లెలూయా. అందుకే మీ వాద వివాదమును దేవుని ఎత్తుకు తెచ్చి బుద్ధి లేదా అని అడిగినప్పుడు ఎవరికి బుద్ధి లేదని చెప్పి మనం మరలా తిరిగి అడిగే స్థితిగతిలో మనం లేదు. హల్లెలూయా. దేవుడికి మిమ్మల్ని ఎంతైనా ఏదైనా తిట్టడానికి అధికారం ఉంది. ఉందా లేదా? అధికారం ఉందా లేదా? నేను ఏదైనా తిట్టచ్చు. దేవుడు అంటే చెడ్డంగా కాదు. ఏడుపు ముఖమా, నల్లోడా, ఏదైనా తిట్టవచ్చు దేవుడు. ఆయనకు అధికారం ఉంది. హల్లెలూయా. కానీ మీకు నాకు అధికారం లేదు. గమనించండి. నూతన హృదయము తెచ్చుకునుడి అని ఇక్కడ వాక్యంలో పలకరించుచున్నది. ఏమని? నూతన హృదయమును తెచ్చుకునుడి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి? తరకారీ మార్కెట్లకు పోయి నూతన హృదయము ఒక కేజీ బట్టిమంటే వాడు పట్టిస్తాడా? నూతన హృదయము కొట్లలో, గ్రోసరీ షాప్లో, అంగడిలో పోయి మీరు ఒక 10 కేజీలు నూతన హృదయం ఇవ్వండి, ఇస్తాడా? ఒక బుద్ధి కొంచెం తక్కువైన ఒక సహోదరి ఎద్దుకు ఒక 20 సంవత్సరాలకు 15 సంవత్సరాల క్రితం ముందు ఒక బ్యాగ్ ఇచ్చి, అదిగో ఎదురుగున్న అంగడిలో పోయి 10 రూపాయలు కరెంట్ తీసుకురా అన్నాం. 10 రూపాయలకి ఆ గడగడ నా బ్యాగ్ తీసుకుని ఆ అప్ప దగ్గర పోయి 10 రూపాయలు కరెంట్ కొడు అని అడిగింది ఆమె. 10 రూపాయలకే కరెంట్ కొడు. వాడు చూసిండు, ఓహో ఏమో కొంచెం బుద్ధి తక్కువ అనుకుంటానని కరెంట్ ఖాళీ అయితే నాಳೆ బా అన్నాడు. కరెంట్ ಖಾಲಿ ಆಯ್ತು ನಾಳೆ ಬಾ. ವಾಪಸ್ వచ్చింది ಖಾಲಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ನಾಳೆ ಬರಕ್ಕೆ ಹೇಳಿದ್ದಾರೆ, ನಾಳೆ ಕೊಡ್ತಾರಂತೆ. ఏ అంగడిలో షాపులో కొట్టులో పోయినా నీకు బుద్ధి తెచ్చుకోలేవు. నువ్వు బుద్ధి తెచ్చుకోవాలంటే ప్రభుని సన్నిధానంలో, ఆయన సంఘంలో, ఆయన వాక్యం వినడాంట్లో మాత్రమే నువ్వు తెచ్చుకోవాలి. వాక్యం అందుకే క్లియర్గా చాలా చక్కగా చెప్పబడుతుంది. లూకా 15వ అధ్యాయంలోకి వస్తే ఒక తండ్రికి 2 కుమారులు ఉండేరు. ఒక తండ్రికి 2 కుమారులు. ఒక్కడు పెద్దోడు, రెండోది చిన్నోడు. ఆ చిన్నవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తిలో నా భాగమంతా నాకు పెట్టు, తిరిగి నాకు భాగం పంచిపెట్టు, నా ఇష్టానుసారంగా నేను ఎక్కడికైనా వెళ్ళి జీవించాలి,
నేను ఏదైనా చేసుకుంటాను, నాకు పెట్టమన్నాడు. గొడవ పెట్టిండు. వాళ్ళ నాయన వాడికి ఆస్తి భాగమును పంచి పెట్టాడు. ఇదిగోరా, ఎత్తుకోరా నువ్వు. మొత్తం ఆస్తి అమ్ముకున్నాడు. డబ్బులు మూటలు కట్టుకుని ఆ ఊరుడిచి దేశాంతరం పోయినాడు. దేశాంతరం పోయినవాడు చేరని వారి సహవాసము చేసి పోలేని స్థలానికి వెళ్ళి చెయ్యని తప్పులు పనులు చేస్తూ, చెయ్యని పని కార్యములను చేస్తూ, ద్రోహం అన్యాయము అన్ని చేసుకుంటూ, తన దగ్గరున్న డబ్బుల వలె అనేకులు ఎందుకు వెళ్ళి దుష్ట సహవాసము వలె ఆయన జీవించుటకు బదులుకున్నారు. ఆ సహవాసము వలె ఆయన తన ఎద్దుకు ఉన్న తనతో పాటు ఉన్న వారందరూ కలిసి వీడి దగ్గర బాగా డబ్బులు ఉందని చెప్పి తోడు చేరుకొని బాగా ఎంజాయ్ చేశారు. బాగా డబ్బులు ఖర్చులు పెట్టించారు. డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయినది. తోడు ఉన్న వాళ్ళందరూ వాడిని విడిచి వెళ్ళిపోయినారు. ఇంకా వాడు అనాథగా మిగిలాడు. ఆకులతో చచ్చిపోయే స్థితికి వచ్చాడు. కుంగిపోయినాడు, ఏడ్చినాడు, కుంగిపోయినాడు. ఏం చేయాలి ఇప్పుడు? అన్నం లేదు, ఆహారం లేదు. తన ఇష్టానుసారంగా బ్రతికినాను. ఇంకా మా నాయనకి నాకు సంబంధం లేదు. నేను నా భాగాల్ని పంచి పెట్టమని చెప్పి నా నాయనతో తీసుకుంటూ నేను సంబంధము విర్రగొట్టుకుని నేను మూట కట్టుకుని వచ్చినాను. ఇంకా నేను మరలా మా నాయన దగ్గరికి పోతే నాకు రూపాయలకు వాల్యూ ఉండదు. ₹1 భాగము నా నాయన దగ్గరికి నుంచి నా దగ్గరికి రాదు. నేనేం చేయాలి ఇప్పుడు? చివరికి బుద్ధి లేని పని చేసి వాడు గతి స్థితి ఎక్కడికి వచ్చింది ఎవరికైనా తెలుసా? పందిలు తినుకుంటున్న ఆ తొట్టును తినడానికి ప్రయాసపడినాడు. పందులు ఎలా తింటుంది మీ అందరికీ తెలుసా? చూసినారా? పందులు ఎలా తింటుంది మీకు తెలుసు కదా? ఎవరైనా ఒకరు చూపించండి చూద్దాం. అది సాధ్యం, అసాధ్యం. హల్లెలూయా. అవి నోరు మాత్రమే ఇట్లా తెరిచి ఈడ్చుకుంటూ తింటా ఉంటుంది. ఆ పంది తినే ఆ ఒట్టును కూడా వానికి దొరకనివ్వాల. హల్లెలూయా. ఆ పంది మేపాడు వచ్చి, రే ఏం తెచ్చినారు రాడా, నేను కష్టపడి పందులు తెచ్చిపెడితే దాన్ని తినకొస్తున్నాను, పొర బయటికి అన్నాడు. ఆ పందిలో తినేదాని ఆహారమైన మనము తిని మనము బ్రతుకుదామని ఆలోచన చేశాడు. ఎందుకంటే బుద్ధి లేనివాడుగా నడుచుకున్నాడు కాబట్టి. వాడికి పాత హృదయము వాడిలో ఉండింది కాబట్టి, వాడిలో పాత ఆలోచన, పాత సంకల్పము, పాత క్రియలు అవన్నీ ఆయన హృదయంలో ఉండింది కాబట్టి ఆయన భాగము పంచుకొని పెట్టి అమ్ముకొని దేశాంతరం వెళ్ళి అన్ని పోగొట్టుకున్నాడు. చేయని దుష్ట పని చేశాడు. ఎప్పుడు చూసినా తాగటం, ఎప్పుడు చూసినా వ్యభిచారం, ఎప్పుడు చూసినా దుష్ట సహవాసం. తన బుద్ధి లేని వాడుగా బ్రతికి చివరిగా పందులు తినే ఆ పొట్టైనా తినుకుందామని ఆలోచన చేసిన ఆ పొట్టు కూడా వాడికి దొరకల. హల్లెలూయా. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది అని లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. నేను చాలా గొప్ప తప్పు చేశాను, మా తండ్రి మాటలు వినకుండా పోయినాను, నా భాగాలను పంచమని చెప్పి నేను తీసుకుంటూ దేశాంతరం వెళ్ళిపోయినాను. నా హృదయము, నా బుద్ధి నన్ను నాశనం చేసింది. అయ్యో, నా హృదయము, నా బుద్ధి నన్ను నాశనం చేసింది. నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. మా నాయన దగ్గర అయితే ఎంతోమంది పని మనుషులు ఉన్నారు. మా నాయన వాళ్ళందరికీ మంచి భోజనం పెడతా ఉంటాడు. మా నాయన మా మనస్సును విరగజేసి నేను నా ఆస్తిలో భాగమును పంచుకొని దేశాంతరం వచ్చి నాశనం చేసుకుని నా శరీరము పాడు చేసుకుంటూ నా జీవితమే నేను పాడు చేసుకున్నానే అని చెప్పుకుంటూ అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. పందులు తినే పొట్టులు తినడానికి ప్రయాసపడిన తర్వాత వాడికి బుద్ధి వచ్చింది. హల్లెలూయా. అటైతే ఆకిలి అనేది ఎట్లాంటి స్థితిలో కూడా నిన్ను మార్చేస్తాయి.
ఆది దినమానంలో దేవుడు కొన్ని కరువులు కాలమును తెచ్చిపెట్టేవాడు. వాళ్ళకి తినేదానికి ఏమి దొరుకుకుండా చేయాలని వారి మీద ఉన్న కోపములకు, మనుషుల మీద ఉన్న కోపములకు దేవుడు కొన్ని కాలాలకి కరువులు కాలాలు తెచ్చిపెట్టాడు. కరువులు కాలాలంటే వాళ్ళకి తినడానికి ఏ పంట దొరకకూడదు అట్లా చేసి పెట్టిండు. అట్లాంటి కాలాలు ఇప్పుడు లేదు. ఈరోజు చేసిన పంట వచ్చే సంవత్సరానికి ఇచ్చే మాదిరిగా ఎన్నో మన భారతదేశంలో మాత్రం జనాభా 140 కోట్లు జనాభాలు ఉన్నారు. వాళ్ళందరికీ అన్నం ఆహారం పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? ప్రతి వారింటికి కూరగాయలు కావాలి, ప్రతి వారింటికి కొత్తిమీర కావాలి, ప్రతి వారింటికి టమాటోలు కావాలి, ఉర్లగడ్డలు, ఆలుగడ్డ కావాలి. అట్లయితే ప్రతి ఒక్కరికి, ప్రతి వారింటికి ఏదో ఒక వస్తువు కానే కావాలైతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు? ఇప్పుడు దేవుడు ఇంకా బుద్ధి గలవారైన ప్రజల కోసం ఈ భూమిలో ఆశీర్వాదం పెట్టి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ బుద్ధి లేని వాడు కూడా బుద్ధి ఉన్నవాడితో పాటు కలిసి అడ్లు ఆహారం తినుకుంటూ భూమిలో బ్రతుకుతున్నాడు దేవునికి విరుద్ధంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం లూకా 15:17 చదవండి ఒక మాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు. అన్నము, ఆహారము, భోజనము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిందా అంటే మీరు ఆమేన్ హల్లెలూయా చెప్పండి. బుద్ధి వచ్చిందా? ఇప్పుడు వచ్చింది బుద్ధి. హల్లెలూయా. బుద్ధి ఇప్పుడు వచ్చింది. పంది పంది తొట్టుని బైబిల్లో ఉన్నాయి. నాకు తెలిసినందుకు పంది ఏమేమో తింటుంది అక్కడ. ఆ స్థితికి ప్రతి ఒక్క మనిషి తోయబడకూడదు. ఆ మనిషి స్థితి అక్కడికి రాకూడదు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిచ్చిన ప్రకారం బుద్ధి లేని వాడుగా బుద్ధి వచ్చిన వాడు తర్వాత నా తండ్రి ఎందుకు ఎంతో ఆహారం ఉన్నది, నేను బుద్ధి లేని పని చేసుకున్నానని మరలా తండ్రి దగ్గరకు వచ్చాను. ఈ కార్యాలన్నీ మీకు అందరికీ తెలుసు. నేను మరలా ఆ సబ్జెక్టుకు నేను పోయడానికి నేను ఇష్టపడలేదు. ఆయనకి బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. బుద్ధి లేని పని చేసి, బుద్ధి లేని కార్యాలను చేసి చివరిలో నా తండ్రి ఎందుకు, నా తండ్రి సన్నిధానంలో నా దేవుడి ఎందుకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, సలహాలు ఉన్నాయి, మంచి బుద్ధిని తెచ్చుకోవచ్చు, మంచి బలము తెచ్చుకోవచ్చు అని తర్వాత బుద్ధి లేని వాడుగా మారిపోయి పందిను తినిపోయి తర్వాత దేవుని సన్నిధిలోకి వస్తే ఏం లాభం? వాడేదో మనిషి, తప్పిపోయిన నా కుమారుడు మరలా వచ్చాడని చేర్చుకున్నాడు. మంచి భోజనం చేసి పెట్టాడు అందరికీ. వాడికి ఉంగురం ధరించాడు, మంచి వస్త్రాలను ధరించి నా కొడుక తప్పిపోయిన కదరా రారా ఇంటికని చేర్చుకున్నాడు. ఆ మరి నిన్ను చేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను చేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పిపోయిన వారైనా నువ్వు నా తండ్రిని ఎత్తుకుని వచ్చినప్పుడు నా బిడ్డ నువ్వు తప్పిపోయినావే, నువ్వు నా ఎందుకు వచ్చేయమని చెప్పి నీకు మంచి కిరీటాలను ధరించి మంచి వస్త్రాలను ధరించి నిన్ను చేర్చుకుంటూ మంచి బుద్ధి నేర్పించడానికి నా తండ్రి సిద్ధంగా ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఈ బుద్ధిలో ఎన్ని బుద్ధులు ఉన్నాయని మనం చూసాం. మార్పు లేని బుద్ధి, జీవితాంతం మారని బుద్ధి. నేను చేసిందే, నన్ను ఇచ్చిందే మాదాపురం అట్లే. హల్లెలూయా. నేను చేసిందే నన్ను ఇచ్చిందే మాదాపురం అన్నట్టు మారని బుద్ధి మనలో ఉండకూడదు, మీలో లేదు అని నేను నమ్మి ఉన్నాను. హల్లెలూయా. చంచల బుద్ధి, మారని బుద్ధి ప్రభుకు ప్రియము లేదు. చంచల బుద్ధి ఎవరికి ప్రియము. హల్లెలూయా.
చంచలం అంటే క్లియర్గా చెప్పండి ఏమిటో. స్థిరం లేనట్టు అట్లు ఇట్లు పోతా ఉండదు. అట్లు ఇట్లు పోతా ఉండదు కాదు. ఇక్కడ నుండి మాటలు అక్కడ, అక్కడ నుండి మాట్లాడు ఇట్లు చెప్పి చంచలం, అదే చంచలం. హల్లెలూయా. చంచలము. హల్లెలూయా. చంచలమైన బుద్ధి మనలో ఉండకూడదని దేవుడు అంటున్నాడు. మూడవది స్థిరము లేని బుద్ధి. హల్లెలూయా. ఏ ఒక్క విషయంలోనూ ఒక స్థిరముగా ఉండడానికి వారి వల్ల కాదు. హల్లెలూయా. చర్చికి పోవాలని ప్రయాసపడతారు, కానీ వారి వల్ల రాలేకపోతారు. ఇది స్థిరం లేని బుద్ధి. ఆరాధనకు వెళ్ళాలని ప్రయాసపడతారు, అప్పుడే ఎవరో ఒకరు వస్తారు, వారు చేతిలోనే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోను, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. నిన్ను చర్చికి పోనివ్వక, నీ సమయాన్ని వ్యర్థం చేయుటకు నీ పాకెట్లోనే ఒక ఫోన్ ఉంటుంది. హల్లెలూయా. ఆ ఫోను నీకు స్థిరము లేని బుద్ధి గలవాడుగా ఉంచుతా ఉంటుంది. హల్లెలూయా. విరుద్ధమైన బుద్ధి. హల్లెలూయా. మొగుడుకు విరుద్ధంగా, భార్యకు విరుద్ధంగా, పిల్లలకు విరుద్ధంగా, సంఘమునకు విరుద్ధంగా, సేవకులకు విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా, దేవుడి మాటలకు విరుద్ధంగా విరుద్ధమైన బుద్ధులు కొందరిలో ఉంటుంది. హల్లెలూయా. కలహ బుద్ధి కొందరిలో ఉంటుంది. హల్లెలూయా. మనం మొదటిగా యేషయ గ్రంథం 57వ అధ్యాయానికి రండి. యేషయ గ్రంథం 57వ అధ్యాయంలో 18, 19 రెండు వాక్యం తొందరగా చదవండి. యేషయ గ్రంథం 57వ అధ్యాయం 18, 19. గమనించండి. నేను వారి ప్రవర్తనని చూచి తిని ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదవండి సిస్టర్, మరొకసారి చదవండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని. గమనించండి, నీ ప్రవర్తన చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు యేసు. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తనకు తగ్గిన ప్రతిఫలము ఇచ్చడానికి నా దేవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చదవండి మరొకసారి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఓదార్చడానికి ప్రతి నీ ప్రవర్తన గమనించేవాడు ఒకడున్నాడు. నీ ప్రతి ప్రవర్తన గమనించేవాడు ఒకడున్నాడు. ఆ ప్రవర్తన గమనించేవాడు నీకు బుద్ధి లేని ఎడల సమయమందున నీకు బుద్ధిని పుట్టించేవాడైన దేవుడు మన ప్రభు యేసయ్య అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య 50వ అధ్యాయం 50లో 4 నుంచి చదవండి. యేసయ్య అదే 50వ అధ్యాయంలో చాప్టర్ 50, ఐసయా చాప్టర్ 50 verses 4 to 4, 5, 6, 7, 8. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. గమనించండి, వాక్యం సెలవిస్తున్నది. ప్రవక్తులైన యేషయ్యతో మాట్లాడిన మాటలు అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగ్గిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా. వినే బుద్ధి నాకు పుట్టించుచున్నాడని భక్తుడైన ప్రవక్తుడు యేషయ్య అంటున్నాడు. హల్లెలూయా. సెలవిచ్చే ప్రతి మాటలో ఒక ప్రవక్తుడు బోధించేవాడు, వాక్యం సెలవిచ్చేవాడు ఒక ప్రవక్తుడు
వినే బుద్ధి నాకు పుట్టించుచున్నాడని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే ఒక సాధారణ విశ్వాసులైన మీరు నేను మనం ఏం చెప్పుకోవాలి? హల్లెలూయా. వినే బుద్ధిని దేవుడు పుట్టించుచున్నాడు. ఆ బుద్ధిని పొందిన వారైన మీరు ప్రభునందు నూతన హృదయము గల వారై జీవించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే మీరు చెప్పవచ్చు, నాకు బుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా. నాకు బుద్ధి పుట్టించుచున్నాడు అంటే నాలో బుద్ధి ఉంది, నేను బుద్ధివంతుడై ఉన్నాను, నేను బుద్ధివంతురాలై ఉన్నాను అని మీరు చెప్పుకోగలరు. హల్లెలూయా. లేదు అంటే మీరు చేసే ప్రవక్తల వలె, మీరు చేసే కార్యాల వలె నీకు బుద్ధి ఉందా అని అడిగే స్థితికి విశ్వాసులారా మీరు తెచ్చిపెట్టుకోకండి. హల్లెలూయా. విశ్వాసులు ఎప్పుడు మంచి బుద్ధి, జ్ఞానము, వివేకము కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. యాకోబు గ్రంథములో వాక్యం సెలవిస్తున్నది, ఒక్కడికి జ్ఞానము కొరతలై ఉంటే వాడు నా యొద్దకు వచ్చి నన్ను అడుగును. హల్లెలూయా. వాడికి జ్ఞానమును నేను అనుగ్రహించను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కడికి జ్ఞానము కొదవైతే వాడు నా యొద్దకు వచ్చి అడుగును గాక. వాడికి జ్ఞానమును నేను అనుగ్రహించుదును గాక. అట్లయితే బుద్ధి లేని వారే మనం ఉండి మనము దేవుని యందు తన ప్రవర్తన వలె, తన బుద్ధి వలె మనము చంచలము, స్థిరము లేని, మార్పు లేని, విరుద్ధమైన, కలహమైన బుద్ధి పెట్టుకొని నువ్వు భజన చేస్తే ప్రభుని సన్నిధిలో వచ్చి ఏమి లాభం లేదు. హల్లెలూయా. ఈ మాటల వలె మీరు చక్కగా ఆలోచించాలి. పందిని పొట్టునైనా తిని బ్రతుకుదామనే స్థితిగతికి వాడు వచ్చాడంటే దానికి కారణం ఏమిటండి? బుద్ధి లేని పని చేసుకున్నాడు, బుద్ధి లేని ఏలవాని పేరు తెచ్చుకున్నాడు. ఈనాడిలో అనేకులు ఆ ప్రకారం చేసుకుంటున్నారు. వెంటనే నా భాగము నాకు పెట్టు, నేను ఎలా పెట్టావంటే నేను బతుకుంటాను, నా ఆస్తి నాకు పెట్టు, నా భాగము నాకు పెట్టు, నా ఆస్తిలో భాగం నాకు పెట్టు. హల్లెలూయా. ఇప్పుడున్న వారు భాగం పెట్టుకున్న వారు భార్య పిల్లల కొరకు వారు సగం పెట్టుకొని వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకోవటకు కొందరు అడుగుతారు. కొందరు అన్ని అమ్ముకొని ఏమి లేని స్థితిగతికి వచ్చి చివరిగా పందిను తినే ఆ పొట్టును తినడానికి వాళ్ళు దిగజారిపోతారు. హల్లెలూయా. వారు దిగజారిపోతారు. హల్లెలూయా. అందుకే మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20-21 వాక్యం చదవండి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, బుద్ధి లేని వారిని చూసి ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారికి అందరి ఎదుట ఏం చేయము? గమనించండి, దేవునికి విరుద్ధంగా, కుటుంబానికి విరుద్ధంగా, సంఘముకు విరుద్ధంగా వాడు పాపము చేసిన ఎడల వారిని ఏం చేయమని వాక్యం సెలవిస్తున్నది? జాగ్రత్తరా, హుషారు. నువ్వు చేయించున్న కార్యాలన్నీ పాపమే. నీ స్థిరమైన బుద్ధి నీకు లేదు, మార్పు లేని బుద్ధి, నీకు మారే బుద్ధి లేదు, స్థిరమైన బుద్ధి లేదు. నీలో ఉన్నవన్నీ మార్పు లేని బుద్ధి, చంచల బుద్ధి, స్థిరమైన బుద్ధి, విరోధమైన బుద్ధి, కలహ బుద్ధి, ఇవే నీలో ఉన్నాయి. నిన్ను హెచ్చరించమని వాక్యం తిమోతికి అపోస్తలుడైన పౌలు రాయిచుండగా ఈ విధంగా రాశాడు. పాపము చేసిన ఎడల సంఘములో కానీ కుటుంబంలో కానీ అందరూ ఎదురుగా వారిని గద్దించుము. హల్లెలూయా. ఏం పని చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది సరిపోయిందా? పాపం చేయించున్నావా అని గర్దించమని పైకి చదవండి. పైకి ఒక వాక్యం, ఎటువంటి బుద్ధి? విరోధమైన బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక. ఒరే తిమోతి, పౌలు అంటున్నాడు, విరోధమైన బుద్ధితోనైనను పక్షపాతమైన బుద్ధితోనైనను నువ్వు ఏమీ చేయక, నువ్వు చెప్పిన సంగతులను గైకొనవలెనని
దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆజ్ఞ పెట్టుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పౌలు ఎంత గొప్ప మాట. అటైతే ఆ నాడిలో తీమోతికి ఎటువంటి బుద్ధి వచ్చింది? ఎటువంటి బుద్ధి వచ్చింది? పక్షపాతం, విరోధం, బుద్ధి. ఏ ఒక్క విషయములకు విరోధించటం, ఏ ఒక్క విషయంలోనూ విరోధం, ఏ ఒక్క విషయానికి విరోధం. కొందరు సేవకులు కూడా ఉన్నారు, ఏమి చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళదే ఒక మైండ్ ఉంటుంది. అటొద్దయ్యా, అటొద్దు, వద్దయ్యా, అటొద్దు, నాకు ఇష్టం లేదయ్యా. సేవకులు కూడా కొందరు అటువంటి విరోధించే బుద్ధిలో గల వారై ఉన్నారు. స్థిరమైన ఆలోచనలతో పాటు వాళ్ళు ఉన్నారని మనం అనుకోకూడదు. వాక్యం సెలవిస్తున్నది, పౌలు తీమోతిని చూసి చెప్పుచుండగా, విరోధ బుద్ధితోనైనను పక్షపాతం బుద్ధితోనైనను నువ్వు ఏమీ చెయ్యక మంచి బుద్ధి గలవాడువై నువ్వు బ్రతుకు జీవించమని పౌలు తీమోతిని హెచ్చరించాడు. ప్రియమైన దేవుని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15-16 వాక్యం మీరు చదివినారంటే, ఇక్కడ కలహ బుద్ధి పుట్టించుచున్నదని ఫిలిప్పీయులకు రాసినప్పుడు ఈ వాక్యం సెలవించబడినది. ఫిలిప్పీయులకు రాయించుండగా అదే పౌలు అంటున్నాడు 1వ అధ్యాయం 15-16 వాక్యం, కొందరు అసహ్యము చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు ఏ బుద్ధి? మంచి బుద్ధి చేతను క్రీస్తును. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నానే, నేను ఆరాధిస్తున్నానే, నాకు బుద్ధి లేమని అంటున్నావా పాస్టర్ గారు? నాకు బుద్ధి లేదంటున్నావా? గమనించండి, ఇక్కడ ఏం చెబుతున్నదంటే, ఎవరెవరు చదవండి మరొకసారి. ఎవరెవరు? అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. హల్లెలూయా. క్రీస్తును అటైతే ప్రకటించేవారు ఎవరు? అసూయ వారై ఉన్నవారు, కలహ బుద్ధి గలవారు, మంచి బుద్ధి గలవారు అందరూ కూడా క్రీస్తును ప్రకటించుచున్నారు. హల్లెలూయా. అందరూ క్రీస్తును ప్రకటించుచున్నారు. కానీ ఈ మంచి బుద్ధి గలవారై క్రీస్తుని ప్రకటించినప్పుడు మంచి బుద్ధి అయితే మంచి బుద్ధి గలవారు ఆ బుద్ధిని పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు కలహ బుద్ధిని పెట్టుకొని నువ్వు క్రైస్తుని గురించి ప్రకటించేవాడు అయితే మొదలు నీలో ఉన్న కలహ బుద్ధిని వారు నేర్చుకుంటారు. తర్వాత వారు మంచి బుద్ధికి రావటం ప్రయాసపడతారు. నీలో కలహ బుద్ధిని పెట్టుకొని నువ్వు క్రీస్తుని ప్రకటించిన ఎడల ఆ సువార్త మంచి ప్రకటనకి ప్రవేశించడం కాదు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, భక్తులైన దానియేలు ఆడిని తన రాజ్యత్వంలో పిలుచుకుంటూ ఆయనకి ఏం పెట్టారండి? తినకేమిచ్చారు? ఏమిచ్చారండి? రాజభోజనం. ఏమిచ్చారండి? రాజభోజనం అంటే ఏమిటో తెలుసా? ముద్ద, ఉల్లిపాయ చట్నీ, రసము ఇట్టడది కాదండి. రాజు భోజనం అంటే ఆ కంచం ఎంత పెద్దది ఉంటుందో తెలిసిన? ఆ కంచము తట్టు ఇంత పెద్దది ఉంటుంది. అందులో ఎన్నో రకాలైన భోజనాలు పెట్టింటారు. రాజులు తినేదట్టే కొంచెం అన్నీ తింటారు. ఆ కంచులో రాజు భోజనమును పెట్టి దానియేలును పిలిచి నువ్వు భోజనము చేయమంటే రాజు భోజనమును నిరాకరించిన ఏకైక ఒక వ్యక్తి దానియేలు. రాజు భోజనమును నాకు వద్దు, ఈ రాజు భోజనము నాకు వద్దు,
మంచి కృతజ్ఞత బుద్ధి గలవాడై రాజు దానియేలు మారాడు. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత చెల్లించే హృదయము గలవాడై, ఈ రాజభోజనమే నాకు వద్దు, నేను గంజి తాగినా, నేను ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నా దేవుణ్ణి తప్ప నేను వేరే ఎవరిని నేను పూజించలేను. హల్లెలూయా. నువ్వు నన్ను ఇంటికి పిలిచి రాజ్యత్వంలో రాజభోజనం పెట్టినా నీ రాజభోజనానికి ఒక నమస్కారం నాకు వద్దన్నాడు. హల్లెలూయా. రాజభోజనమును నిరాకరించిన ఒక ఏకైక వ్యక్తి దానియేలుని గ్రంథం సెలవిస్తున్నది. ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత బుద్ధి గలవాడై ఉండిండు. హల్లెలూయా. దానియేలు దేవునికి కృతజ్ఞత చెల్లించే హృదయము గలవాడై ఉండిండు. ఈ రాజభోజనము వలె నేను తృప్తి పొంది, నేను తిని రాజ్యత్వంలో అధికారము ద్వారా నా దేవుణ్ణి దినానికి 3 పొట్టు ప్రార్థన చేయకున్నా ఈ భోజనము తిని నేను పండుకోలేనురా స్వామే, నాకు వద్దరా అన్నారు. హల్లెలూయా. రాజభోజనమును నిరాకరించిన వ్యక్తి దానియేలు కృతజ్ఞత హృదయము గలవాడుగా మారాడని వాక్యం సెలవిస్తున్నాయి. అందుకే ప్రియమైన దేవజనులారా, నూతన సంవత్సరంలో నూతన బంధత్వం ఏర్పరిచిన ఆ దేవుడు నూతన హృదయమును కూడా నీకు ఇవ్వటకు సిద్ధమై ఉన్నారు. హల్లెలూయా. మీలో నూతన హృదయమును మీకు ఇవ్వటకు నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన సంవత్సరములో నూతన బంధత్వం ద్వారా నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో నువ్వు తెలుసా? నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటండి? నీ శత్రువుల నుండి నిన్ను విడిపించుటకు నా చేతి బాహుబలము నిన్ను విడిపించను అని అన్నాడు. హల్లెలూయా. అన్నాడా లేదండి? అన్నాడు. ఆ మాటని మీరు గట్టిగా స్థిరమైన బుద్ధితో మీరు ఉంచుకొని, ఏ చంచలము లేక, ఏ విరోధము లేక, ఏ ఒక్క మార్పు లేక మారు మనసు పొంది క్రీస్తును ప్రకటించు వారువైన మంచి బుద్ధి గలవారుగా మీరు జీవించాలన్నదే నా ప్రభుని ఆశ. హల్లెలూయా. దేవుని ఆశ ఏమిటండి? మంచి బుద్ధి గలవారై క్రీస్తును గురించి ప్రకటించవలసిందిగా ప్రభు కోరుకుంటున్నాడు. బుద్ధి లేని ఎదవా అని ఎవరితోనో అనిపించుకుంటూ బ్రతకమని దేవుడు నిన్ను పెట్టాల. హల్లెలూయా. నీకు బుద్ధి ఉందా, బుద్ధి ఉందా నీకు అని నిన్ను చూసి చెప్పే మాదిరిగా దేవుడు నిన్ను పెట్టి ఉన్నా. నీకు స్థిరమైన బుద్ధి గలవారుగా నిన్ను మార్చి క్రీస్తుని గురించి ప్రకటించే మంచి బుద్ధిని నీకు దేవుడు అనుగ్రహించినాడు. అటైతే నువ్వు నూతన హృదయమును పొందిన వారువై నూతన సంవత్సరంలో నూతన బంధత్వముతో, నూతన బంధత్వం అంటే ఏమిటండి? నూతన బంధత్వం అంటే ఏమిటి? పెడతారు చికెన్ ముక్కలు పోయి తినలేడా, కొత్త చుట్టాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ ఎ న్యూ రిలేషన్షిప్ విత్ టు గాడ్. హల్లెలూయా. కొత్త చుట్టాలని కొత్త చుట్టాలు ఇంటికి పోయి చుట్టాలు మీకు మొదటి రోజు నాకు తెలిసింది. ముందరంతా చుట్టాలు ఆయన చెప్పినందుకు చెప్తున్నాను. చుట్టాలు ముందరంతా చెప్పా చేయకుండా ఇంటికి వచ్చేవాళ్ళు. బస్ స్టాండ్లో దిగంలోనే ఓమో బావ వచ్చిండు, అన్న వచ్చిండు అని పరిగెత్తుకుని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో మీకు కావాలన్నీ పెట్టేవాళ్ళు. హల్లెలూయా. రెండో రోజు నిన్న కూర చికెన్ ముక్కలు చేశారు కదా, ఈరోజు చేపలు పెట్టు, చేపల పులుస రెండో రోజు. మూడో రోజు మట్టను, నాలుగో రోజు కోడిగుడ్లు, ఐదో రోజు బ్యాళ్ళ సాంబారు, ఆరో రోజు రసము, ఏడో రోజు గొజ్జు. అంతే మర్యాద నీకు. ఎల్లిడాల ఇది చుట్టాల కొత్త అనుబంధం. ఆ కొత్త బంధానికి పోవకండి, ఆ కొత్త బంధానికి పోవకండి. నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఆదాము కాలం నుండి ఇప్పటి వరకు ధర్మశాస్త్రం బట్టి చెప్పినప్పుడు ఇలా మిస్గైడ్ అయ్యే పోతా ఉన్నాయి. ఇదే ప్రకారమే వేరే మార్గంలో పోతున్నాయి మాటలు. చక్కగా గమనించండి. కొత్త అనుబంధం అంటే దేవుని ఎందుకు
2024లో నీవు చేయని ప్రార్థన, నీవు చేయని స్తుతింపు, నీవు చేయని ఆరాధన, నీవు పాడని పాటల వలె, నువ్వు పొందని ఆశీర్వాదములతో కొత్త బంధత్వం నీకు దేవుడు ఏర్పడిస్తాడు. హల్లెలూయా. 2024 నువ్వు ఎంతవరకు దేవుని మహిమపరిచావో నాకు తెలియదు, కానీ 2025లో నువ్వు నా ప్రభును గణపరించి మహిమపరించాలి కొంత అనుబంధంతో. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త బంధం అని చెప్పుకుంటే ఎక్కడికైనా పోతే 7 రోజుల వరకు ఇప్పుడు లేదండి, ఇప్పుడు 3 రోజులకు వచ్చినాయి. ఒకరోజు చికెన్ పెడతారు, ఒకరోజు మటన్ రేట్ ఉందని చేపలు పెడతారు, 3వ రోజు మిగిలిందే పెడతారు, 3వ రోజు ఆ రోజు మిగిలిందే పెడతారు, 4వ రోజు అడిగితే రోజు చికెన్ చేసాం కదా, రసం పెడదామా, చుట్టాల దగ్గర అడుగుతారు, ఈరోజు రసం పెట్టుకుందామా, పెట్టండి అమ్మా. అలా రసం తిని 4వ రోజు చట్నీ, పులుసు, గొజ్జు, 5వ రోజు అది కూడా లేదు, గొజ్జన పెడతారు అనుకోకు. నాకు టైం అయింది, పనికి పోవాలా, నువ్వేమైనా చేసుకొని తినో చెల్లేస్తారు. పనికి పోవాలా, నువ్వేమైనా చేసుకొని తినో అని చెప్పి వెళ్ళిపోతారు. ఒక్కరోజే మర్యాద, 2 రోజే మర్యాద. ఆ కొత్త అనుబంధం గురించి నేను మీకు చెప్పాలా. హల్లెలూయా. నేను చెప్పిన కొత్త అనుబంధం, నూతన హృదయంలో నూతన బంధుత్వం, నీలో పరిశుద్ధాత్మ వలె నా దేవుని యందు గట్టిగా స్థిరముగా మార్చుకుంటూ నూతన బుద్ధి గల వారై మీరు జీవించవలసినదిగా దేవుడు ఈ జనవరి నెల మొత్తం దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువును చూసి చెప్పండి, మార్పు లేని బుద్ధి నాకు వద్దు స్వామి, నేను మారు మనసు పొందిన వాడినైనా బుద్ధి గలవాడై జీవించాలి. చంచలం, ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఎక్కడికి, మరి వాళ్ళు ఎట్టు చెప్పారు, వీళ్ళు ఎట్టు చెప్పారు, వాళ్ళు చెప్పినా నిజంగా చెప్పినా నువ్వు పోయి వాళ్ళతో చెప్పొద్దు నీ గురించి వాళ్ళు ఎట్టు చెప్పారని. వాళ్ళు పోయి చెప్పేస్తారు, ఏమని నువ్వు నారాయణ దగ్గర చెప్పినట్టు నువ్వు అని అడిగేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఓహో నారాయణమ్మ ఇక్కడ చెప్పే మాట అక్కడ చెప్పే మాదిరి ఉంది, నారాయణమ్మ నెక్స్ట్ వస్తే జాగ్రత్త రోయ్ అనుకుంటారు. హల్లెలూయా. ఇట్లాంటి చంచల బుద్ధిలో మాకు వద్దు స్వామి, స్థిరమైన బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై, క్రీస్తును ప్రకటించే బుద్ధి గలవారై మేము జీవించాలని కోరుకున్న వారు అయితే, స్థిరమైన కృతజ్ఞత హృదయం గలవారై దానియేలు వలె రాజు భోజనమైన నాకు వద్దు అని చెప్పి లేచి నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.